ఆధునిక కాలంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య నరాల బలహీనత సమస్య. సరైన నిద్ర లేకపోవటం వల్ల, ప్రాణాయామం పాటించకపోవటం వల్ల, ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల, ఆధునిక కాలంలో ఉన్న నిరంతర ఒత్తిడి కలిగిన జీవన శైలిలో అందరికీ నరాల పటుత్వం తగ్గిపోతోంది, నరాల్లో బలహీనత పెరిగిపోతోంది. అందుకే నరాల పటుత్వాన్ని పెంపొందింపజేయటానికి, నరాల బలహీనత సమస్యను అధిగమించటానికి మహర్షులు మనకి అద్భుతమైన దివ్యమైనటువంటి హనుమద్ మంత్రాన్ని అనుగ్రహించారు. అదే వీర హనుమాన్ మంత్రం. ఆ అద్భుతమైనటువంటి వీర హనుమాన్ మంత్రం ఏంటంటే ఓం హ్రాం వజ్రాంగ బలాయ వీర హనుమతే నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, రామ రావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్ బాణాల వల్ల లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఆ సమయంలో తెల్లవారేలోపు లక్ష్మణుడిని మూర్ఛ నుంచి బయటికి తీసుకురావాల్సిన గురుతర బాధ్యతను ఆంజనేయ స్వామి వారు స్వీకరిస్తారు. అందుకే తెల్లవారేలోపు హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి ద్రోణాచల పర్వతం మీద ఉన్న సంజీవిని మూలికను తీసుకొని వస్తే లక్ష్మణుడు మూర్ఛ నుంచి కోలుకుంటాడని మహర్షులు చెప్పిన విధంగా ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకురావటానికి ఆంజనేయ స్వామి తన వాయు వేగంతో బయలుదేరి వెళతాడు. హిమాలయ పర్వత ప్రాంతాలలోకి ప్రవేశించగానే అక్కడ చీకటిలో సంజీవిని మూలికను ఆంజనేయ స్వామి వారు గుర్తించలేకపోతారు. అప్పుడు ఆంజనేయ స్వామి బాగా ఆలోచించి సూర్యోదయమయ్యేలోపు త్వరగా యుద్ధభూమికి చేరాలనే ఉద్దేశంతో ఆ ద్రోణాచల పర్వతం మొత్తం కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని యుద్ధరంగానికి వస్తాడు. అప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి దేవ వైద్యులు ఆ ద్రోణాచల పర్వతం మీద ఉన్నటువంటి సంజీవిని మూలికను ఉపయోగించి లక్ష్మణుడు మూర్ఛ నుంచి బయటికి వచ్చేలాగా చేస్తారు. ఆంజనేయ స్వామి ఇంత అద్భుతమైనటువంటి భుజబల పరాక్రమాన్ని ప్రదర్శించాడంటే ఆయన శివాంశ సంభూతుడు, వాయుదేవుడి అంశాస్వరూపము, కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్షను పాటించేవాడు, నిరంతరము రామనామాన్నే ఒక దివ్య మంత్రంగా జపించాడు. అందుకే ఆయనకి అంతటి అద్భుతమైన శక్తి వచ్చిందని పౌరాణిక నేపథ్యం మనకు తెలియజేస్తోంది. ఆంజనేయ స్వామిలాగే అద్భుతంగా వజ్రంలాగా దృఢమైనటువంటి కఠినమైనటువంటి దేహ దారుఢ్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా వీర హనుమాన్ మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. అందుకే ఓం హ్రాం వజ్రాంగ బలాయ వీర హనుమతే నమః ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆంజనేయుడు ఎంత అద్భుతమైనటువంటి భుజబల పరాక్రమాలు కలిగి ఉన్నాడో అంతటి భుజబల పరాక్రమాన్ని ఆంజనేయుడు తన భక్తులకు కూడా అనుగ్రహింపజేస్తాడు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, ముందుగా ఏ మంత్రమైనా ఓంకారంతో ఆ మంత్రశక్తి ప్రచోదనమవుతుంది కాబట్టి ఓంకారంతో మంత్రాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత హ్రాం అనే బీజాక్షరము అంతర్గత చైతన్య శక్తికి సంకేతం, భుజబలాన్ని పెంపొందింపజేసే శక్తికి సంకేతం. ఆంజనేయ స్వామి శక్తి మొత్తం కూడా హ్రాం అనే బీజాక్షరంలో దాగి ఉంటుంది. అందుకే హ్రాం అనేటటువంటి బీజాక్షరాన్ని జపించాలి. వజ్రాంగ బలాయ అంటే అర్థం ఏంటంటే వజ్రంలాగా కఠినమైనటువంటి దృఢమైనటువంటి శారీరక పటుత్వాన్ని కలిగింపజేసేవాడు అనే అర్థంలో వజ్రాంగ బలాయ అంటూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాం. వీర హనుమతే నమః వీరత్వాన్ని, ధైర్యాన్ని, శూరత్వాన్ని ప్రదర్శింపజేసేటటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం అని అర్థం. అందుకే ఓం హ్రాం వజ్రాంగ బలాయ వీర హనుమతే నమః అనే మంత్రాన్ని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళకి ఆంజనేయుడిలాగే వజ్రాంగములు సిద్ధిస్తాయి. అంటే బలమైనటువంటి దృఢమైనటువంటి అవయవ పటుత్వం ఏర్పడుతుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలంటే ఆంజనేయుడికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజు కానీ, లేదా ప్రత్యేకమైన తిథి అయినటువంటి చతుర్దశి తిథి రోజు కానీ ఈ మంత్రాన్ని ముందుగా 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వజ్రం లాంటి కాయం ఏర్పడుతుంది. అయితే మంత్రశాస్త్రపరంగా ఈ మంత్రానికి సిద్ధి లభించాలంటే 1,00,000 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి.
జీవితకాలం మొత్తం ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే వీలైనన్ని సార్లు జపించుకుంటూ 1,00,000 సార్లు మంత్రపఠనం చేసినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిన తర్వాత దశాంశ హోమాన్ని నిర్వహించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. దశాంశ హోమము అంటే 1,00,000లో దశాంశ అంటే 10,000, అంటే 10,000 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ హోమాన్ని నిర్వహించాలి. హోమం నిర్వహించేటప్పుడు కూడా మినప సున్ని ఉండలు, గేదె నెయ్యి, అలాగే గారె ముక్కలు, పండ్ల ముక్కలు వీటన్నిటిని వేసి హోమాన్ని నిర్వహించినట్లయితే వీర హనుమాన్ సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వజ్రం లాంటి దృఢమైనటువంటి శరీర అవయవాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం మంత్రం పఠిస్తే సరిపోతుందని, ఎటువంటి వ్యాయామాలు చేయనవసరం లేదనే ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే యోగాభ్యాసంలో హనుమాన్ దండ్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి యోగాభ్యాసం కూడా ఉంది. కాబట్టి ఆంజనేయుడు కూడా నిరంతరము యోగాభ్యాసములు ఆచరించేవాడు. కాబట్టి ఈ మంత్ర పఠనం చేస్తూ యోగా, ప్రాణాయామం ఇటువంటివి ఆచరిస్తేనే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహంతో పాటుగా శారీరక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఇవి కూడా విశేషంగా ఉపకరిస్తాయి. ఆధునిక కాలంలో నిరంతర ఒత్తిడితో సతమతమైపోతున్న తరుణంలో ఒత్తిడిని అధిగమించటానికి, శరీరాన్ని అద్భుతంగా బలోపేతం చేసుకోవటానికి మహర్షులు మనకు అందించిన అద్భుతమైన దివ్య మంత్రమే ఈ వీర హనుమాన్ మంత్రం.